హాయ్ ఫ్రెండ్స్, ఎట్టకేలకు ఫ్యాషన్ ఫ్రూట్స్ పాకానికి వచ్చినట్లున్నాయి. చూడడానికి కలర్ మారి మంచి పాకానికి వచ్చిన ఫ్యాషన్ ఫ్రూట్స్లా ఉన్నాయి. ఈరోజు మనం వీటిని తెంచి జ్యూస్ ఎలా తయారు చేసుకుంటారో చూద్దాం. తయారు చేసి మీకు చూపిస్తాను. దాదాపు చాలానే ఉన్నాయి, కొన్ని రాళ్ళు కింద పడిపోయినాయి. చూడండి, ఇక్కడ ఈ కలర్లో వచ్చిందంటే బాగా పక్వానికి వచ్చి రాలిపోతున్నాయి. సో ఈ కలర్ కరెక్ట్ ఉంటుంది, మంచి పక్వానికి వచ్చినటువంటి ప్యాషన్ ఫ్రూట్స్ ఇవి. వావ్, ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్ ఈరోజు మనం టేస్ట్ చేయబోతున్నాం. ఈ ప్యాషన్ ఫ్రూట్ జ్యూస్, ప్యాషన్ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని యూట్యూబ్లో సెర్చ్ చేయడం ద్వారా బాగా తెలిసింది. క్యాన్సర్ నివారణలో కూడా ఉపయోగపడుతుందని, ఇన్ఫెక్షన్స్ ఉంటే తగ్గిస్తుందని, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందని, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయని, ఇమ్యూనిటీ బాగా పెంచుతుందని, ఇన్ఫెక్షన్స్ బాగా తగ్గిస్తుందని, ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. ఈ నిమ్మ జాతికి సంబంధించినటువంటి సిట్రస్ లక్షణాలు ఉంటాయి ఈ యొక్క ప్యాషన్ ఫ్రూట్ యొక్క జ్యూస్లో. పులుపు పల్పీగా పుల్లని టేస్ట్ను కలిగి ఉంటాయి. చూద్దాం, ఒకసారి కోసి చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అందులో ఎల్లో కలర్లో పల్పీ ఆరెంజ్ టైపు ఎల్లో కలర్లో ఉన్నాయి గింజలు, నల్లటి అన్ని గింజలు. ఇప్పుడు మనం లోపలి జ్యూస్నంతా ఒక బౌల్లో తీసుకుందాం. పైన తొన చాలా గట్టిగా ఉంటుంది ఫ్రెండ్స్. జ్యూస్ అంతా తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనం మామూలుగా ఒక 2 కాయలు సరిపోతే, ఒక కాయ ఒక గ్లాస్ జ్యూస్ అవుతుంది. రైట్, జ్యూస్ చాలానే వచ్చింది. మనం చాలా కాయలు కట్ చేయడం జరిగింది కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మిక్సీ పడదాం. దానికి కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పుల్లని రుచి కలిగి ఉంటుంది కాబట్టి, నిమ్మ జాతికి సంబంధించిన టేస్ట్ ఉంటుంది కాబట్టి మనం తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, చెరుకు రసంలా మనకు ఫ్లేవర్ కనిపిస్తుంది. తగినంత వాటర్ని యాడ్ చేసుకొని తాగినట్లయితే చాలా టేస్టీగా, నాకైతే చెరుకు రసం ఫ్లేవర్ అనిపించింది. చూడండి ఫ్రెండ్స్,